చంద్రశేఖర్ గారు మాట్లాడుతున్నారు, తెలుగుదేశం వాళ్ళు దాడి చేసిన, తెలుగుదేశం దాడి దిగబడ్డారు అనేసి. మరి మేము దాడి చేసింటే వైసీపీ వాళ్ళు ఎందుకు అరెస్ట్ అయ్యారు అక్కడ? చీఫ్ ఎలక్షన్ కమిషన్ డీజీపీ గారిని, సిఎస్ గారిని పిలిపించారు కదా. మాట్లాడేదానికి చెప్పడానికి కూడా ఏదో ఒకటి ఉండాలి. మరి మాట్లాడితే చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినారు, స్ట్రాచర్ పెరిగింది, కానీ భాష మారలేదు. పచ్చ బ్యాచి, టీడీపీ బ్యాచి, ఏం మాట్లాడ నాకు అర్థమే కాలేదు. ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తి ఈ విధంగా ఇంత చీప్ లాంగ్వేజ్ మాట్లాడని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే. తెలుగుదేశం వల్ల నాకు చెప్పొచ్చు పచ్చ బ్యాచి, మేము అనొచ్చు కదా పిచ్చి బ్యాచ్ అనేసే. జగన్మోహన్ రెడ్డి గారు ఐప్యాక్ పోయినాడు, 175 గెలుస్తాము, అది ఇది పిచ్చి పిచ్చి మాటలే కదా. మేము అనొచ్చు కదా పిచ్చి మ్యాచ్ అనేసి. ఏం చూసుకుని ఇంత విర్రవీగుతున్నారు? ఇంకా కౌంటింగ్ జరగలేదు, రిజల్ట్లు రాలేదు, ఈ లోపలనే విర్రవీగే మాటలు. ఒక లెవెల్లో కాన్ఫిడెన్స్ ఉండాలా? మరి ఇంత విపరీతార్థాలు ఇప్పుడు చూడండి, తాడిపాత్రలో జరిగినటువంటి దాడి చూడండి, పల్నాడులో జరిగిన దాడి చూడండి, చంద్రగిరిలో చూడండి, ఎంత ఫ్రస్ట్రేషన్ తో చేస్తున్నటువంటి పని. ఆయన నియోజకవర్గం ఎర్రగొండపాలెం కూడా చెప్తున్నారు కదా, ఆయన మీరే చేశారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు మన ఏదో వీడియో రిలీజ్ చేసినారు, మేము నెత్తినూరు కొట్టుకుంటే కూడా పోలీసులు వచ్చి మమ్మల్ని కాపాడలేదనేసి. ఇంతకు ముందు కూడా పరిస్థితి అదే కదా. మీరు దాడులు చేసినప్పుడు, ప్రతిపక్షాలు ఫోన్లు చేసినప్పుడు పోలీసులు రెస్పాండ్ కాలేదు కదా. ఈ రోజు తెలిసిందా మీకు ఆ నొప్పి, ఆ బాధ? ఇంకా ఇట్లాంటివి చాలా ఉంటాయి, మీరు చూడండి. మీరు చేసినటువంటి వాటి అన్నిటికీ కూడా వడ్డీ అసలుతో కూడా తిరిగి వచ్చే రోజులు ఎంతో దూరంలో లేదు. తర్వాత ప్రసాద్ గారు మీరే మాట్లాడితే కానీ ఒక్క నిమిషం, ఆయన ఏదో రెస్పాండ్ అవుతున్నారు. చంద్రశేఖర్ గారు ఏంటి మీకు అబ్జెక్షన్? సార్, ముటుకులు అనేటటువంటి గ్రామంలో, ఎర్రగొండపాలెం పుల్లల చెరువు మండలం ముటుకుల్లో నా మీద దాడి జరిగింది. 2 రౌండ్లు కాల్పులు జరిపారు. వాళ్ళ వీడియో క్లిప్పింగ్ మీకు పంపిస్తాను. మీ మీద దాడి జరిగిందా? నా మీదే 2 రౌండ్లు కాల్పులు చేసి కంట్రోల్ చేశారు పోలీసులు. అక్కడ దాదాపు 200 మంది రాళ్లు కర్రలు తీసుకొని వచ్చారు. ఆ వీడియో నేను మీకు పంపిస్తాను, ఒక్కసారి అది ప్లే చేయండి. అలాగే చింతమనేని ప్రభాకర్ గారు ఏలూరు నుంచి ఒక టీడీపీ కార్యకర్తని పోలీస్ స్టేషన్ నుంచి తీసుకెళ్లారు. బహుశా మన ప్రసాద్ గారికి దాని మీద అవగాహన లేనట్టుంది, ఒకసారి తీసుకుంటే బాగుంటుంది. పల్నాడులో జరిగినటువంటి ఘటనలు కానీ, మాచర్లలో జరిగినటువంటి ఘటనలు కానీ, సత్తెనపల్లిలో జరిగినటువంటి ఘటనలు కానీ, ఈ ఘటనల్లో ముద్దాయిలు ఎవరు అనిల్ కుమార్ యాదవ్ గారి మీద దాడి చేశారు, ఎవరు పిన్నెల్లి గారి మీద దాడి చేశారు, ఎవరు ముద్దాయిలుగా ఉన్నారు, వీళ్ళందరి పేర్లేంటి, ఇవన్నీ నేను డేటా పంపిస్తాను, ఒకసారి మీరు ప్లే చేస్తే బాగుంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేసినటువంటి వ్యక్తులు ఎవరు, ఇవన్నీ పక్కన పెట్టండి సార్. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎక్కడైతే చౌదరులు బలంగా ఉన్నటువంటి ప్రాంతాలైనటువంటి ముటుకుల, వాదంపల్లి, అమన్గుడిపాడు, గంగాపాలెం, అలాగే గురిజేపల్లి, ఈ ప్రాంతాలన్నిటిలో దాడులు జరిగి తలలు పగిలినాయి. వీటికి సంబంధించినటువంటి కేసులు కట్టారు. అన్ని పోలీస్ స్టేషన్స్లో, 5 మండలాల పోలీస్ స్టేషన్స్లో ఘటనలు జరిగినాయి. ఎస్పీ గారి లెవెల్లో రికార్డ్స్ ఉన్నాయి. మరి కేవలం ఎందుకు సార్ తెలుగుదేశానికి బలంగా ఉన్నటువంటి ఆ 32 పంచాయతీల్లో మాత్రమే ఎందుకు గొడవలు జరిగాయి? రాష్ట్ర వ్యాప్తంగా జరిగి ఉండాలి, లేదా కాన్స్టిట్యున్సీ వ్యాప్తంగా జరిగి ఉండాలి. కేవలం తెలుగుదేశానికి బలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రమే దాడులు జరిగాయి అంటే దానికి కారణం ఏంటి? ఎందుకు అమన్గుడిపాడులో ఎస్సీలని అడ్డుకున్నారు? ఎందుకు వీరభద్రాపురంలో ఎస్టీ బూతుల్లో మన ఓసీలుగా ఉన్నటువంటి వ్యక్తులు అడ్డుకుంటే ఎంపీ అభ్యర్థి అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వెళితే వారి మీద దాడి ఎందుకు చేయడానికి ప్రయత్నం చేశారు? ఇవన్నీ ఘటనలు వీడియో కెమెరాస్ లో కూడా రికార్డ్ అయి ఉంటాయి కదా, ఈసీ దగ్గర ఉంటుంది కదా. మరి వాటి మీద చర్యలు తీసుకోమని చెప్పండి. ఎవరు వైఎస్ఆర్ వాళ్ళు ఉంటే వైఎస్ఆర్ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు, లేదా తెలుగుదేశం వారి మీద చర్యలు తీసుకుంటారు. కేవలం 32 ప్రాంతాలలో, అది కూడా చౌదరి సామాజిక వర్గం బలంగా ఉండి తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నటువంటి ప్రాంతాలలోనే ఎస్సీల మీద, ఎస్టీల మీద దాడులు చేసి తలలు పగలగొట్టారు. అభ్యర్థిగా ఉన్నటువంటి నన్ను రాళ్ళు కర్రలు తీసుకొని అక్కడ అడ్డుకున్నారు అంటే మరి ఎందుకు సార్ ఇంత దుర్మార్గం? ఎవరు చేయించారు? ఎందుకు చేయవలసి వచ్చింది? భయం అనేది లేకపోతే ఓటమి భయం. ఎందుకు పోలింగ్ను అడ్డుకోవాలనేటటువంటి ప్రయత్నం జరిగింది? దీనికి వారి సమాధానం చెప్పాలి తప్ప తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేయకూడదు. హుందాగా మాట్లాడడం అనేది ఎప్పుడు నా విధానం. నేను ఎప్పుడు హుందాతనాన్ని మంచి మాట్లాడను. కాకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలను కూడా వక్రీకరించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా సరైనటువంటి జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది, చెప్తాం. 151 సీట్లలో మేము గతంలో గెలిచినప్పుడు కూడా ఇదే విధంగా మాట్లాడారు.
150 సీట్లు గెలుస్తామని చెప్పినప్పుడు ఇలాగే హేళనగా మాట్లాడారు. ఇవాళ కూడా మేము చెప్తున్నాం ఖచ్చితంగా గెలుస్తున్నామని. వారు హేళన భావంతో మాట్లాడినప్పుడు వారికి సమాధానం చెప్తాం. ఓకే ఓకే ప్రసాద్ గారు సార్ నా ఆ వీడియో కూడా మీరు ప్లే చేయగలిగితే దయచేసి ప్రజలు కూడా చూస్తారు. సార్ మీరు చూపించండి చంద్రశేఖర్ గారు అది మళ్ళీ అప్లోడ్ ప్రాసెస్ మీరు ఉంటే చూపించండి, మీరు లైవ్ లో చూపించండి, నో ప్రాబ్లం. ఖచ్చితంగా. ఓకే ప్రసాద్ గారు మీరు రెస్పాండ్ అవ్వండి, ఆయన చూపిస్తారు తర్వాత. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న మొన్నటి వరకు వీళ్ళ పోలీసులే ఉన్నారు, వీళ్ళ డీజీపీ గారే ఉన్నారు, ఇప్పుడు కూడా చాలా మంది పోలీస్ అధికారులు వీళ్ళు అపాయింట్ చేసిన వాళ్ళే ఉన్నారు. లా అండ్ ఆర్డర్ కాపాడడంలో వీళ్ళు ఫెయిల్ అయ్యారు. వీళ్ళకి ఇప్పుడు వీళ్ళు ఎట్లుందంటే వీళ్ళ వ్యవహారం దొంగ నడిచినట్టుంది. నిన్న మొన్నటి వరకు సిఐలు డిఎస్పీలు అంతా మీరే కదా ట్రాన్స్ఫర్ చేసి పోస్టింగ్ వేసుకున్నారు. మళ్ళీ మా మీద దాడి జరిగింది, పోలీసులు మా ఫోన్ చేసి ఎత్తలేదు, ఎస్పీ ఎత్తలేదు. ఏంది ఈ మాటలండి, నాకు అర్థం కాదు. ఎవరు పోస్టింగ్స్ అంతా వేసింది మీరే కదా. అదొకసారి చూపించండి మళ్ళీ ఈ రోజు వచ్చి ఓకే ఒక్క నిమిషం అండి, ఏదో చూపిస్తున్నారా. ఓకే అండి. ఆ సౌండ్ ఏదైతే వచ్చిందో అది గన్ బేలినటువంటి సౌండ్ అండి. రూతులోకి ఎందుకు వస్తున్నారు మీరు అని అడ్డుకుంది. కర్ర చూడండి అతని చేతిలో. సౌండ్ ఏం రాలేదు సార్, ఆడియో లేదు, ఆడియో మ్యూట్ లో ఉన్నట్టున్నా చూడండి. స్పీకర్ దగ్గర పెట్టండి. పోస్ట్ పోల్ వైలెన్స్ అనేది సార్ వర్మ సార్, పోస్ట్ పోల్ వైలెన్స్ అనేది పెద్ద ఎత్తున జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో. అవును, ఎన్నికల తర్వాత వైలెన్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే సాక్షాత్తు సిఎస్ఎల్ని డీజీల్ని చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఢిల్లీకి రమ్మని చెప్పి వివరణ ఇమ్మని చెప్పి అడిగింది. ఆ స్థాయిలో జరిగింది. వీళ్ళు అక్కడ పోయి ఏం వివరణ ఇచ్చుకున్నారు మనకి తెలీదు. ఏం రిటర్న్ ఆర్గ్యుమెంట్ చెప్పారో లేకుంటే ఓరల్ గా వివరణ ఇచ్చుకున్నారు. సో ఇప్పుడు ఈ కౌంట్ తేలి ఎవరు అధికారం చేపడతారు తెలిసినంత వరకు ఇంతే ఉంటుందా ప్రసాద్ గారు? నేనేమంటానంటే ఆఫీసర్స్ అందరూ సిఎస్ని కానీ వీళ్ళందరినీ కానీ సిఐల్ని కానీ డిఎస్పీలు కానీ కలెక్టర్లు కానీ అందరూ వీళ్ళు అపాయింట్ చేసిన సెటప్ కదా. వీళ్ళు అపాయింట్ చేసిన సెటప్. మీరు ఎక్కడైతే వీళ్ళని మార్చాలి అని మీరు చెప్పారో ఆ ప్రాంతంలోనే జరిగిందని కదా వాళ్ళు క్లెయిమ్ చేసేది. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను, అటాక్ లో పాల్గొనింది, అరెస్ట్ అయింది, ఇప్పుడు మొత్తం క్రూషియల్ రోల్ ప్లే చేసినందుకు కూడా వైసీపీ వాళ్ళకి. ఈరోజు చంద్రగిరిలో అరెస్ట్ అయిన వాళ్ళందరూ వైసీపీ లీడర్లే కదా. మీరే కదా దొమ్మికి చేసింది, దాడులు చేసింది. ఇంత దొమ్మిలకి దాడికి పాల్పడిపోయి మళ్ళీ మా మీద ఆరోపణ చేయటం ఏంది? నేను ఆర్ఓ గారికి, గౌరవ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి 32 చోట్ల సెక్యూరిటీ కావాలి అని నేను లెటర్ రూపంలో వాళ్ళకి రికార్డెడ్ గా ఇచ్చానండి. వాళ్ళు ఎక్కడా కూడా దాన్ని ఒబే చేయలేదు. నేను ఎక్కడైతే గొడవలు జరుగుతాయని ఇచ్చానో దానిలో దాదాపు 50% పైన గొడవలు జరిగాయి. నేను మీకు వీడియోలు పెట్టాను, ఆ వీడియోలు ప్లే చేయండి. కర్ర తీసుకొని నీకు బూత్లోకి ఏం పని అని బూత్ నుంచి నన్ను బూత్లోకి కూడా వెళ్లకుండా అడ్డుకున్నటువంటి వీడియో అది. మీరు ప్లే చేస్తే అది సమాజానికి కూడా కనపడుతుంది. ఖచ్చితంగా ఒకటే మేము అంటున్నామండి, మీరు లాస్ట్ మూమెంట్ లో డిఎస్పీని మార్చారు, మార్కాపురం డిఎస్పీని మార్చారు, ఒంగోలు ఎస్పీని మార్చారు, అక్కడే గొడవలు జరిగాయి. అంటే మీరు కావాలనే ముందే మీరు ప్లాంట్ గా వారిని మార్చారని మేము అంటున్నాం. ఎలక్షన్ కమిషన్ కి మీరు కంప్లైంట్ చేసి ఎలక్షన్ కమిషన్ తోటి మీరు కుమ్మక్కయి ఖచ్చితంగా ఆ గొడవలు జరిగేటటువంటి ప్రాంతాల్లో మీ వ్యక్తులను వేయించుకున్నారని చెప్తున్నాం మేము. జరిగినటువంటి గొడవలు అని చెప్తున్నాం. ఎలక్షన్ కమిషన్ తో కుమ్మక్కైనారు అంటే ఆ మాటలే చెప్తాను. ఆయన డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్. ఎలక్షన్ కమిషన్ తో కుమ్మక్కవుతారు. ఎలక్షన్ కమిషన్ చంద్రశేఖర్ గారు మీరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, కొంచెం నాలెడ్జ్ పెట్టుకుని మాట్లాడండి. అరుణ గారు చాలాసేపు పెట్టి వెయిట్ చేస్తున్నారు, ఆవిడకి అవకాశం ఇవ్వండి. అరుణ గారు రెస్పాండ్. సార్ ఎలక్షన్ కమిషన్ ఎవడైనా కుమ్మక్ అవుతాడా సార్? ఏం మాట్లాడుతుంది చంద్రశేఖర్ గారు? మీరు డిస్పరేటిజం అర్థమైపోతుంది నాకు. రైట్, ఓకే ఓకే అరుణ గారు ప్లీజ్. ఖచ్చితంగా మీకు ఏం అర్థం కావాలో అది అర్థమైంది, ఏం చెప్పాలో అది చెప్తున్నారు. అరుణ గారు ప్లీజ్. అరుణ గారు ప్లీజ్. సార్ ప్రకాశం జిల్లా విషయానికి కనుక వస్తే అండి, క్లియర్ గా ఇప్పుడు ఎస్పీల టాపిక్ ఏం చెప్పారు కాబట్టి మాట్లాడతాం, లేదంటే మాట్లాడదని కాదు.
వీళ్ళ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన వస్తే తీసుకొచ్చుకున్నాడండి ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఎస్పీ గారిని. ఆయన వచ్చిన తర్వాత అప్పటికే ఆయన హెచ్చరిస్తున్నప్పటికీ కూడా పెద్దగా చర్య తీసుకోకుండా గిద్దలూరులో ఒక మర్డర్ జరగడానికి కూడా ఆయన భద్రతా వైఫల్యం కారణమైంది కాబట్టి ఆ రీజన్ తోనే ఆయన మార్చారు. తర్వాత వచ్చిన ఎస్పీ గారు కూడా ఎవరు టీడీపీకి ఫేవరో జనసేనకు ఫేవరో